నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కీలక హామీలు అమలు చేసేసినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న తీరు ఆశ్చర్యంగాను ఆసక్తికరంగానే ఉంది. మరి కీలక హామీలు అంటే వారి దృష్టిలో కేవలం 1-2 మాత్రమేనా, మిగతావి కాదా? ఇంకోవైపున వాలంటీర్లకు సంబంధించి ఒక రకంగా వాలంటీర్ల వ్యవస్థను ఎత్తివేసే విధంగా, అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా ధ్వంసం చేసేలాగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆలోచన చేస్తోందా? వాలంటీర్లు చేసే పని సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పడం ద్వారా వాళ్ళకి డీప్రమోషన్ ఇచ్చి వాళ్ళని నైతికంగా దెబ్బతీసే పరిస్థితి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమిటనేది ఒకటి. వాలంటీర్ల ద్వారా ఎందుకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోలేదు పెన్షన్ని. అలాగే సాక్షితో సహా 4 టీవీ ఛానళ్లను అక్కడ ఏపీలో రానివ్వకుండా, కేబుల్ టీవీ ద్వారా రానివ్వకుండా చేస్తున్న తీరుపై ఎడిటర్స్ అసోసియేషన్ కూడా అధ్యక్షుడు కూడా అయిన కృష్ణరాజు గారు ఇప్పటికే అంతర్జాతీయ జర్నలిస్ట్ ఫెడరేషన్కి కంప్లైంట్ చేయటం, వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ స్పందించడం, ఇవన్నీ జరిగాయి. సో వీటి మీద ముందుగా వెళ్తాం. అయితే విశేషం ఏంటంటే కీలక హామీలని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశారు. మరి వాళ్ళ దృష్టిలో అఫ్కోర్స్ వృద్ధాప్య పెన్షను 4,000 చేస్తున్నారు, చేశారు, అంతవరకు అభ్యంతరం లేదు. అలాగే మెగా డిఎస్సి మీద అన్నారు, సరే 30,000 కాబట్టి 16,000, 16,000లో 6,000 గత ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం ఇచ్చినవి, ఇంకో 10,000 కలిపారు. యాక్చువల్గా 30,000 ఇవ్వాలి. సరే, అయినప్పటికి కూడా చేశారు అనుకుందాం. మరి వీళ్ళ దృష్టిలో కీలక హామీలు అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు కీలక హామీయా కాదా? అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కీలక హామీనా కాదా? యాక్చువల్గా తెలంగాణలో, కర్ణాటకలో మరుసటి రోజు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఏపీలో ఇంకా చేయలేదు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కీలకమైన హామీయా కాదా? రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చేది చెప్పలా, బహుశా ఇస్తారేమో తర్వాత రోజుల్లో తెలియదు కానీ, బట్ ఎప్పుడు ఇచ్చేది కూడా ఇంతవరకు చెప్పలా. వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామన్నారు, కానీ 10,000 సంగతి దేవుడి ఎరుగు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో అనేటువంటి డౌట్ వస్తూ ఉంది. ఇక భూ హక్కు చట్టం రద్దు అంట, అసలు లేని చట్టాన్ని రద్దు చేసి అదేదో హామీ అమలు చేసినట్లుగా చేస్తున్నారు. కేవలం 5 సంతకాలకు సంబంధించి మాత్రం మళ్ళీ క్యాబినెట్లో ఆమోదం తెలిపి కీలక హామీలు అమలు చేసేసినట్లుగా రాస్తున్నారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు గారు చేస్తున్నది కరెక్టేనా? మరి దీన్ని మళ్ళీ మోసం అనే విమర్శకు గురవుతారా? చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మోసం అనేటువంటి విమర్శ వస్తే అందులో భాగస్వామి అవుతారా? ఏం జరగబోతోంది? వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి జరుగుతున్న తీరుతెన్నులు ఒక్కసారి చంద్రబాబు గారు గతంలో వాలంటీర్లకు సంబంధించి ఏమన్నారో చూద్దాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి, ఇది ఎంట్రీ పాయింట్ మాత్రం. రైట్, తెలివితేటలు ఉన్నాయంటున్నారు, సమర్థత అంటున్నారు, కానీ ఆ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయకుండా ఉండాలని నిర్ణయం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఈ పరిణామాలన్నింటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి వైఖరి మనందరికీ తెలిసిందే. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని చెప్పినట్టుగా ఆయన అంటే గతంలో ఎటువంటి స్ట్రాటజీస్ అమలు చేశారో వాటినే కొనసాగిస్తున్నారు. అయితే ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ మోసపోతున్నారేమో అనిపిస్తుందండి. ఆయన ఈ తాజా పాలన కూడా విధ్వంసాలు, ఉద్వాసనతో ప్రారంభమైంది. విధ్వంసం అంటే మీకు వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, అది కోర్టులో అది వాళ్ళు చట్ట ప్రకారం చేయమని చెప్పన్నారు. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి అప్పటికి తెల్లవారుజామున బుల్డోజర్లు తీసుకొచ్చి వాటిని పూర్తిగా నిలబట్టం చేశారు. ఆ తర్వాత మీకు 26/2024 వారు చేసిన ఒక ఉద్వాసనలు ఏంటంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు కొన్ని వందల మంది ఉన్నారండి. అంటే వారికి అనుభవం ఉందని చెప్పి వారిని ఈ ఆయా శాఖల్లో కొనసాగిస్తున్న తరుణంలో వారందరినీ కూడా రాజీనామా చేయమని చెప్పి ఆదేశించారు. ఇది పెద్దగా వార్తలకు రాలేదు. అది అంటే అట్లాగా కృష్ణరాజు గారు, అట్లా అది సహజంగానే ప్రభుత్వాలు మారినప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం పెద్దగా ఆక్షేపించనక్కర్లేదేమో. బట్ ఒకటి మీరు అన్నట్టు విధ్వంసం అంటే కొన్ని వందల ఇళ్ళ మీద దాడులు చేసి విధ్వంసం చేశారు కదా ప్రజల ప్రైవేట్ ఆస్తుల మీద కూడా.
మరి నేను అంటదేనంటే ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మార్చుకోవచ్చు, కానీ వారు సేవా రంగంలో ఉన్నారు అంటే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని తిరిగి తీసుకున్నారు అంటే అక్కడ షార్టేజ్ ఉండటం వల్ల ఇలాంటి వారి అవసరం ఉండటం వల్ల ఏదో కారణం ఉంటుంది కదండి. ఓకే, వారిని ఎవరిని కూడా ఉచితంగా తీసుకొని ఊరికి తీసుకోరు కదా, వారిని ఎన్మాస్ గా తీసేశారు. దాని గురించి ఈనాడు కానీ ఏబిఎన్ రోజు కానీ ఎవరో దాన్ని ప్రస్తావించరు. సరే, అది పక్కన పెడితే మీకు ఈ వాలంటీర్లకు సంబంధించి మీరు మనం అనుకున్నట్టు 10,000 రూపాయలు ఇవ్వలేదు, ఉగాదికి తీపి కబురని చెప్పి అన్నాడు ఆయన. వారికి ఏదో మేలు చేస్తామని చెప్పి 50,000 నుంచి 1,00,000 వరకు కూడా ఇంటి దగ్గర కూర్చుంటే మీకు వచ్చేలా చేస్తామని చెప్పి అన్నాడు ఆయన. ఇంత చేసి మళ్ళీ ఏంటంటే ఈ రోజున వారికి అసలు ఇటువంటి విధులు కీలకమైన పాయింట్ చెప్పారు. ఏంటి, ఇంటి దగ్గరే కూర్చుంటే నెలకు 50,000 వచ్చేటట్టు చేస్తాన్నారు కదా, చేస్తామని చెప్పి ఆయన చెప్పిందండి. మీరు ఇచ్చిన ఆ క్లిప్పింగ్ లో కొనసాగింపు అదేనండి, అది కరెక్టే. అది చేయబడి అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేవలం తన అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టి అనుచితమైన ఉచితాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగానే మళ్ళీ వాటిని కూడా మర్చిపోయే తత్వం మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ సార్, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు దాదాపు 98,000 మందిని వాలంటీర్లని వాళ్ళని రిజైన్ చేయించారని చెప్పి అంటున్నారండి, బలవంతంగానో లేదా ఇంకా రకరకాల కారణాలతో. కానీ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నెల మీకు జూన్ 15 వరకు కూడా 98,549 మంది వాలంటీర్లు రిజైన్ చేస్తే జూన్ 15 నుంచి 22 వరకు అంటే ఈ 1 వీక్ లో మళ్ళీ ఒక 10,000 మంది రాజీనామా చేశారు. అంటే మరి ఈ 10,000 మందిని ఎవరు ప్రలోభ పెట్టారు, ఈ 10,000 మందిని ఎవరు బలవంతం చేశారు, అసలు వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు అంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక. ఖచ్చితంగానండి, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ ప్రభుత్వం మమ్మల్ని కొనసాగిస్తుందని చెప్పి వారందరూ కూడా వేరే ఆల్టర్నేటివ్ చూసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో యువత తమ భ్రమలు వీడిపోయి ఈ ప్రభుత్వంలో మనకు ఉపయోగం లేదని చెప్పి వారు రాజీనామా చేసినట్టుగా కనిపిస్తోంది కేసీఆర్ గారు. అంటే అదేనా భయపడి అక్కడ లోకల్ లీడర్స్ మా వాళ్ళని పెట్టుకోవాలి, మీరు తప్పుకోండి అని కూడా చేసి ఉండొచ్చుగా, భయపెట్టి ఉండొచ్చుగా. అది కూడా జరిగి ఉండవచ్చండి. ఏది ఏమిటో ఈ 1 వీక్ లో దాదాపు 10,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. ఈ ప్రభుత్వం మీద భయంతోనో లేకపోతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో చేశారు. కాబట్టి ఏంటంటే గతంలో చేసిన రాజీనామాలకి వాళ్ళు ఇచ్చిన అభియోగాలకి సంబంధం లేదని చెప్పి ఈ రాజీనామాలు తేడాదలం చేస్తున్నాయి. మూడోది ఏంటంటే ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల వాటిలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పి అన్నారండి. ఇక్కడ కూడా ఏంటంటే గతంలో మీకు ప్రతి 24 నుంచి 25 మంది ఈ పెన్షన్దారులకు ఒక వాలంటీర్ వెళ్ళి ఒక రోజులు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇదే సిబ్బంది అంటే ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా 50 మందికి వారు పంపిణీ చేయాలి ఒక రోజులో. అది సాధ్యం అవుతుందా? రెండోది, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి లెథర్జీ ఉంటుంది, వాడు లీవ్లు పెట్టచ్చు, ఆలస్యం చేయొచ్చు, వారిని ఎవరో ఏమి చేయలేని ఒక పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకోటి కూడా ఉంటుంది కదా, మా ఉద్యోగం అది కాదు కదా. ఇప్పుడు ఇంతవరకు ఎక్కడన్నా ఒక చోట ఎక్కడో టీచర్ని ఎక్కడో ఏదో పెట్టారని ఇంకేముంది, అట్లా వాడారు ఇట్లా వాడారని విమర్శ చేశారు కదా. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు అంటే వాళ్ళు అక్కడ ఆఫీస్లో కూర్చుని పనులు చేయాలి. ఇప్పుడు వాళ్ళని కింద డీప్రమోట్ చేసినట్లే కదా, వాలంటీర్ స్థాయికి తీసుకొచ్చినట్లే కదా. ఖచ్చితంగా వీరందరూ కూడా ఎదురు తిరుగుతారు, వీరందరూ కూడా సహాయ నిరాకరణ చేస్తారు. ఇది మా పని కాదని చెప్పి అంటారు, మా వర్క్లో లేదని చెప్పి అంటారు. ఇవన్నీ కూడా అనాలోచితంగా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏది ఏమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ హేరోనెస్ ఏదైతే ఉందో అది తొందరలోనే ఎక్స్పోజ్ కాబోతుంది. ఈ ప్రజలు దానిని కూడా భరించవలసి వస్తుంది. ఈ మిస్ఫుల్కి సంబంధించిన ఫలితాలు ఏమి ఉంటాయో అవన్నీ కూడా వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్. రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి నిర్ణయాలే కదా ఇవన్నీ కూడా. మరి ఇద్దరి మీద విమర్శలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వీటిని మరి వాలంటీర్ల మీద భవిష్యత్తులో ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఇప్పుడు చూడటానికైతే వాళ్ళు ఆ వాగ్దాన భంగం చేసినట్లుగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు అమలు చేస్తే ఓకే, అమలు చేసినట్టు చెప్పుకోవచ్చు మనం. మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. వాలంటీర్ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ అండి. ఇది మన కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన సేవలు దేశంలో ఎవరు మరవలేదు, అలాంటి సేవలు చేశారు. అలాంటి సేవల్ని నిర్వహించేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజలతో వాళ్ళని
ప్రజలందరికీ చెప్పాలండి. ఇలాంటి వ్యవస్థను నాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడిని బుద్ధి చెప్పేటట్టు చేయాలండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముందుకొచ్చి ప్రజా ఆమోదం పొందేటట్టు చూడాలి. మీరందరూ చేయాలని నా వినపం. రైట్. బాల సతీష్ గారు, రాజమండ్రి. బాల సతీష్ గారు చెప్పండి, 10,000 రూపాయలు ఇస్తామన్నారు వాలంటీర్లకి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడేమో వాళ్ళని అసలు పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వాలనుకుంటున్నారు. అంటే హామీ ఉల్లంఘన, లేకపోతే భవిష్యత్తులో చేస్తామని కనీసం ఆ మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఆ మాట కూడా చెప్పలేదు. మేమే నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు. కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు నిర్ణయం తీసుకునే ఉద్దేశం అయితే ఏం లేదు సార్. వాళ్ళు 10,000 ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన పోలవరం గురించి ఆల్రెడీ చేతులు 2 పైకెత్తేసి హ్యాండ్స్ అప్ అయిపోయాడు. అమరావతి కూడా చేతులు 2 పైకెత్తేసాడు. కాబట్టి వీటికి తప్పలేదు. నెక్స్ట్ ఇంకోటి అండి, మెయిన్ ఇంపార్టెంట్, నిన్న పురంధరేశ్వరి అందే నా మూడికి అది అనకూడదు, ముఖ్యమంత్రి గారికి నా భర్తకి ఆడవాళ్ళంటే అమితమైన ప్రేమ, గౌరవ, ఆరాధన ఉన్నాయనేసి ముఖ్యమంత్రి పురంధరేశ్వరి భువనేశ్వరి వాళ్ళ భార్య భువనేశ్వరి గారా? మీరు పొరపాటు తప్పు చెప్పారు, సారీ చెప్పండి ఫస్ట్. సారీ అండి, భువనేశ్వరి గారు తప్పది దగ్గర లేదు, అయినా కూడా తప్పు. మనం మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా క్షమాపణ చెబుతున్నాను మీ తరఫున. అదే వాళ్ళ భార్య అన్నారు, మా భర్తకి ఆడవాళ్ళు అంటే అమితమైన ప్రేమ, గౌరవాలు ఉన్నాయన్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఏదో జరిగితే దాన్ని కూడా స్పందించారన్నారు. మరి 20,000 మంది లేడీస్ వాలంటీర్లు ఎత్తుకుపోయారన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకురావాలి కదా, దానికోసం వాలంటీర్ని పెట్టాలండి. రైట్. మరి అది పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలి. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన అచ్చంగా అదే పనిలో ఉండమని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అది అయ్యే పని కాదనుకోండి, అది నిజంగా జరిగితే కదా. రైట్. శివశంకర్ గారు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లేనా, వాళ్ళని పక్కన పెట్టినట్లేనా, సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయటం సాధ్యమేనా ఈ పెన్షన్ల పంపిణీ ఇదంతా? నమస్తే సార్, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకి వీక్షకులకి. మీరు అన్నట్టు ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా ఇక క్లోజ్ అయినట్టు చాప్టరా అనేటువంటిది ఒక యాంగిల్లో చూస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, వాలంటీర్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ యొక్క 66 లక్షల మందికి 1వ తారీఖు వచ్చేలోపు తెల్లవారే లోపల, అంటే 31వ తారీఖు 30వ తారీఖు కలెక్షన్ చేసుకోవడము, ఆ యొక్క సెక్రటరీ ద్వారా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళడము, అవ్వాతాతలు ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా, పొలాల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, బయట పొరుగు గ్రామాల్లో ఉన్నా కూడా తీసుకెళ్లి ఇచ్చేటువంటి బాధ్యత అది గ్రామ వార్డు వాలంటీర్లు అనేటువంటిది చేస్తా ఉండేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు గారు చెప్పినట్టు మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ అంటే వీళ్ళకి ఎందుకో, అంటే జగన్ గారి పరిపాలనలో వచ్చినటువంటి వాళ్ళనా, లేకపోతే కనుక వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రభుత్వ పరంగా సేవ చేస్తున్నారు, పార్టీ వాళ్ళే సేవ చేయాలనే ఆలోచన ఏదో ఉండి మొదటి నుంచి కూడా వాళ్ళ మీద ఏదో ఒక నిందలు, మూటలు మోసే వాళ్ళ అంటే వాళ్ళు డీక్రేట్ చేయడము, లేకపోతే కనుక వాళ్ళు 32,000 మందిని ఉమెన్ ట్రాఫికింగ్ కింద వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారనడమో, లేకపోతే కనుక భర్త లేని సమయంలో డోరు కొట్టి వాలంటీర్లు ఏదో చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళని కించపరిచే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు. అది ఓకే. ఎలక్షన్ల ముందు వచ్చారు, ఎలక్షన్ల ముందు వచ్చేసేసి మొత్తం ఎలక్షన్ వాళ్ళే చేస్తారనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ ద్వారా వెళ్ళారు, వాళ్ళని విధుల నుంచి తప్పించారు, బాగుంది. వాళ్ళలో వ్యతిరేకత వచ్చే లోపల సడన్ గా ఏమైంది, ఉగాది రోజు మీరు ఇందాక క్లిప్పింగ్ చేశారు కదా, ఉగాది సెలబ్రేషన్ రోజు, ఆయన పండగ పూట, తెలుగు సంవత్సరాల రోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నాము, 10,000 రూపాయలు చేస్తున్నాము, అదేవిధంగా మీలో ఎక్కువ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి, మీ 40,000 నుంచి 50,000 వరకు మీ సంపాదన చేసే విధంగా చేసే బాధ్యత నాది అని వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇచ్చారు. బాగుంది, వాళ్ళందరూ కూడా మీకే ఓట్లు వేశారు అనుకుందాం. ఈ రోజు సడన్ గా వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది మొన్నటి వరకు ఊరిస్తా వచ్చారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జూలై 1వ తారీఖున, అంటే జూన్ ఇచ్చే టైంలో మిమ్మల్ని వాడుకుంటాం అన్నారు. ఈ రోజు నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఆయన మంత్రి గారు మాట్లాడుతూ మన సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల ద్వారా ఇస్తాము అన్నారు. మీరన్నట్టు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఒక క్యాడర్ ఆఫీసర్స్. క్యాడర్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక డిగ్రీతో ఉత్తీర్ణతై ప్రభుత్వ సేవలు చేయడానికి వచ్చారు. ఈ యొక్క వాలంటీర్ విధులు వాళ్ళతో నిర్వర్తిస్తున్నారంటే వాళ్ళకి గౌరవం ఇచ్చినట్ట మనం లేదా, అంటే అగౌరవపరిచినట్టే కదా, లేదా డిమోషన్ ఇచ్చినట్టే కదా. మీ భాషలో వాలంటీర్లు మూటలు మోసేవాళ్ళు, మీరే అన్నారు కదా మూటలు మోసేవాళ్ళు, బియ్యం మూటలు మోసేవాళ్ళు వాళ్ళని. అంటే ఈ మూటలు మోసే వాళ్ళలాగా ఈ ఉద్యోగులు చిత్రీకరిస్తున్నారా? ఒకటి. రెండవది, వాళ్ళు బయట ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో, మండల హెడ్ క్వార్టర్లోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనో ఉంటారు ఉద్యోగులు. సహజంగా
వార్డు అనేటువంటి సచివాలయం అనేది పల్లెల్లో ఉంటారు కాబట్టి అక్కడ సదుపాయాలు ఉండవు కాబట్టి అక్కడ ఉండరు ఎవరైనా కూడా ఉద్యోగస్తులు. అంటే మీరు చెప్పినట్టు 1వ తారీఖు పొద్దున తెల్లవారు లోపల మన పెన్షన్ అనేటువంటిది చంద్రబాబు ఫెయిల్ అయినట్టే కదా. ఆ ఉద్యోగులు ఒకరి రోజే ఇచ్చారా? ఆ గైడ్ లైన్స్ ఏంటి? తెల్లవారు లోపల 7 గంటకే మాకు ఒక మీటర్ తిరుగుతుండే ప్రభుత్వంలో, 7ంటికి 10% కంప్లీట్ అయింది, 8ంటికి 20%, అలా 11-12 గంటల లోపల మధ్యాహ్నం లోపల 66 లక్షల మందికి ఒక 5-6 వేలు ఎవరన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే తప్ప మిగతా వాళ్ళంతా పూర్తి అయినట్టుండే. అంటే ఇవన్నీ కూడా ఇక డోర్ డెలివరీ సిస్టమ్ మర్చిపోవాల్సిందేనా జనాలు? అదేవిధంగా ఈ యొక్క సచివాలయ ఎంప్లాయీస్ సచివాలయంకి రమ్మంటారేమో, అందరినీ అక్కడ తీసుకెళ్తారో లేదో. అంటే అది వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ కాదు కదా సార్, వాళ్ళ యొక్క బాధ్యత కాదు కదా, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లేదు కాబట్టి వాళ్ళు ఇడికొచ్చి తీసుకెళ్లాలేమో. అంటే గందరగోళ పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగా ఈ 2,50,000 మంది ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏమైనట్టు? అంటే 2,50,000 మందిని ఒక్క కోటుతో రోడ్డు వేసినట్టే కదా వీళ్ళందరినీ ఈరోజు. అంటే ఈ పక్క సర్వీస్ చేసుకోలేదు కాబట్టి ఒకవేళ మీరు కొంతమంది రిటైన్ చేసుకున్నా ఈ నెల ఉద్యోగంలో జీతంలో ఇస్తారా? మీరు పెంచినటువంటి 10,000 రూపాయలు ఈ సేవ చేసుకోకుండా వాళ్ళకి ఇస్తామనేటువంటిది అంటున్నారా? అలా లేదు. అంటే ఎలా ఉందంటే ఆగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ యొక్క పరిస్థితి. 2,50,000 మందిని ఫస్ట్ కలంపోటుతోనే వెన్నుపోటు పొచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు నిరుద్యోగులుగా చేసి పడేశారు. అది ఒకటి. రెండవది, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి మనం చూసుకుంటే సార్ బ్రహ్మాండం భజగోవిందం అని మొత్తం అంతా అయిపోయింది. ఏదో ఇంతకుముందు రుణమాఫీ చేసినట్టు మొదటి సంతకంతోనే మొత్తం అయిపోయినట్టు. అబ్బా జేజేలు, ఆ బ్రహ్మాండాలు భజగోవిందాలు చూస్తా అంటే నిజంగా నేను కూడా ఏమన్నా అందరూ కూడా అయిపోయింది అంట అనుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ మేనిఫెస్టో పక్కన పెడదాం, సూపర్ 6 అన్నారు కదా ప్రతిసారి. సూపర్ 6 లో తల్లికి వందనం అంట, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు. అకాడమిక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. జూన్ 12వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం అని ఒక రోజు లేట్ గా 13వ తేదీ నుంచి పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి స్కూల్స్. తల్లికి వందనం ఏమైంది? 90 లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అది సూపర్ 6 పథకమే కదా. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500, సంవత్సరానికి 18,000 అన్నారు. ఈ నెల అయింది కదా, ఆ నెల ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా 1,500 వాళ్ళకు కూడా పంపిస్తున్నారా? దాని గురించి ఊసేలేదు. తర్వాత 20 లక్షల మంది నిరుద్యోగులకి అన్నారు వాళ్ళు ఉద్యోగం కల్పిస్తామని. అంటే ఒక్కొక్క నిరుద్యోగి 3,000 రూపాయలు సూపర్ 6 లో. ఏమనే 3,000 రూపాయలు అన్ని కూడా పంపిస్తున్నారా? మీరు చెప్పిన సూపర్ 6 లోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. తెలంగాణలో మొదటి రోజే మీ యొక్క శిష్యుడే సంతకం పెట్టాడు కదా. ఇక్కడ కూడాను డికే శివకుమార్ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కూడా పెట్టారు కదా. ఇక్కడ ఆ సూపర్ 6 లో బస్సు ప్రయాణం ఏమైంది? మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు. అంటే అవేవి కీలక హామీలు కావనుకుంటా. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ లెక్కలు అవి కీలక హామీలు కాదు. కీలక హామీలు కేవలం టైటిల్ లేని టైటింగ్ యాక్ట్ రద్దు చేయటం, పెన్షన్, ఈ తర్వాత ఈ అట్లాంటి 4-5 ఉన్నాయి కదా. సరే సార్, ఆర్థికంగా వాళ్ళు చెప్పినట్లు పెన్షన్ విధానమైనా కూడాను బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 7,000 రూపాయలు కూడా పంపిస్తామన్నారు. 60 ఏళ్ళకి ఇప్పుడు 66 లక్షల మంది మేము పెట్టినటువంటి వాళ్ళు 66 లక్షల మంది 60 ఏళ్ళు నిండిన వాళ్లే. కానీ ఈ రోజు మీరు చెప్పినట్టు 50 ఏళ్ళు ఇస్తే ఇంకొక 12 లక్షల మంది వస్తారు. ఆ 12 లక్షల మందికి ఇది పోటు పొడిచినట్టే కదా. దీంట్లో ఇంక్లూడ్ చేయాలి కదా. 66 + 12 ఎంతైతే సార్? 66, 12, 68, 78 లక్షల మందికి కావాలి. కానీ 66 లక్షలే కదా. అంటే ఒకటి, ఈనాడు వాళ్ళైనా కూడాను కాస్త ఇన్ని రోజులు ఏంటంటే అబద్ధాలు ఆడారు, చంద్రబాబుని తీసుకురావాలనుకున్నారు, తీసుకొచ్చారు. ఇప్పటికైనా కూడాను బాధ్యతాయుతంగా ఇది హామీ ఇప్పుడు కూడా జగన్ గారి వీటి మీదే రాస్తున్నారు, కానీ వీటి మీద రాయట్లేదు కదా వాళ్ళు. చెప్తాను సార్ అది కూడాను. మీరు అన్నట్టు నిన్ననే ఒక ఉదాహరణ చూస్తాను, చాలా ఆశ్చర్యమైంది. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు బెంగళూరుకి వెళ్ళారు సార్. పులివెందుల పర్యటనలో మొదటి రోజు నేను కూడా అక్కడే ఉన్నాను సార్, వెళ్ళాను నేను కూడాను. ఆ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి సార్ కడప నుంచి పులివెందులకు వెళ్ళాలంటే బై రూట్ లో దాదాపు 5 గంటలు పట్టింది. ఆయన 2 గంటలకు షెడ్యూల్ చేస్తే 3 గంటలు అంటే మధ్యలో ఆపుతున్నారు, వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే లోపల జనాలు విపరీత తండోపతండాలుగా వచ్చారు, తోపులాటలు ఎక్కువైనాయి. ఆయన బాగా అలిసిపోయి కొద్దిమందితో మాట్లాడి కొద్దిసేపు లోపలికి వెళ్ళే లోపల తలుపులు సెక్యూరిటీ వెళ్ళేశారు. అభిమానులతో వీళ్ళందరూ కూడా లోపల చూడాలి నాయకుని తోసే లోపల ఒక వ్యక్తి వెళ్ళేసి అద్దాల మీద పడ్డారు, గ్లాసెస్ డోర్ మీద. అది పగిలిపోతే ఇమ్మీడియట్ గా బ్రేకింగ్ ఏంటంటే బిల్లులు రాలేదంట, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంట దాడులు చేశారు, పులివెందుల ప్రజల నుంచి వ్యతిరేకతని. ఆహా, మహాన్యూస్, ఆ ABN, TV5, ఈటీవీ చూస్తే అక్కడే ఉన్నాం. యూట్యూబ్ లో మనోళ్ళు ఫోన్ చేస్తే ఏంటి ఇక్కడ ఉందంటే పరిస్థితి అంటే, ఆ యూట్యూబ్ లో ఆన్ చేస్తే ఏదో జరిగిపోయింది అన్నారు.
సరే, దానికి సంబంధించింది డిఎస్పీ అనేటువంటి ఆయన Right. వివరణ ఇచ్చారు, బాగుంది. ఇంకోటి సార్, ఇంకోటి, నిన్న బెంగళూరుకి వెళ్ళారు సార్, ఇదో మీరు చూసే విజువల్స్ ఒక్కసారి గమనించండి. బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరుకి వెళ్తే ఆ యొక్క హెలిప్యాడ్ నుంచి ఆ యొక్క ఇంటికి ఇంటికి వెళ్ళే లోపల దాదాపు వందలాది మంది అభిమానులు ఫాలో అయ్యి వచ్చారు. ఆయన లోపలికి వెళ్తూ అక్కడ ఉండే వాళ్ళు కొంతమందిని మాట్లాడి 2-3 రోజుల తర్వాత అందరినీ కలుస్తాను, నేను 2 రోజులు ఉంటాను ఇక్కడే, అందరినీ కలుస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత వెనకాల కాన్వాయ్లు వస్తారు కదా, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తన అభిమానంతో జై జగన్ జోహార్ వైఎస్ఆర్, జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఈ 2 స్లోగాన్స్ పెడితే అవి మార్ఫింగ్ చేసి వాలంటరీ వ్యవస్థ ఎక్కడ రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుందని డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి వాయిస్ చేంజ్ చేసి సైకో జగన్ అంట. ఎవడైనా కూడా సార్ రోడ్డులో ఏమన్నా అంటే మీరు పెట్టినటువంటి తెలుగుదేశం వాళ్ళు నిరసన చెప్పారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళే రాస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఇంటి దగ్గర అంట. ఎవడన్నా జగన్ అభిమాని సైకో అని పిలుస్తారా? కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఇదే ఏబిఎన్ ఇల్లు వార్తలు ప్రసారం చేసి ఆ యొక్క ట్వీట్లు పెట్టి తెలుగుదేశం వెబ్సైట్ ఎలా ఉందంటే సార్, ఆయన మీద ఇలా చేసినా కూడాను వాళ్ళకి అక్కసు తీరలేదు. ఎంత నీచంగా ఉన్నారనేటువంటిది, నిజంగా జర్నలిజం ఇలా ఉంటుందా అనేటువంటిది ప్రజలందరూ ఆశ్చర్యంగా ఉంది సార్. రైట్. లక్ష్మి గారు తిరుపతి నుంచి, నమస్కారం అండి, మాట్లాడండి. మీరు ఏమంటారు? వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లయినా సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళు ఇష్టపడతారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటానికి? హలో, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే అన్న, నాకు కొంచెం అవకాశం, నాకు చాలా రోజులు మాట్లాడమా. మాది కోడూరు, మాది రైల్వే కోడూరు. మాట్లాడండి. కాదన్నా, ఇప్పుడు అన్నను ఇప్పుడు వాలంటీర్లు అంటావా, అది వాళ్ళు ఎంత చేసినా లాస్ట్ రాజీనామా చేసేసి వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారని వీళ్ళు తిప్పేసేసినారు మాటలు, అది వదిలిపెట్టండి. కానీ అన్నను ఆ మాదిరి మాట్లాడుతూ ఉంటారు. మాకు చాలా 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 బాధగా ఉంటది ఇంట్లో కూర్చోండే వాళ్ళకి. కానీ ఒకటి నాకు తెలీదు, నేనేం చదువుకోలేదు, కానీ ఈ 7th వరకే చదువుకున్నాను, మాకేమీ రాదు. కానీ మేము బిజినెస్, కానీ దాని గురించి కాదన్నా, ఇంత చేస్తా ఉన్నాయి కానీ వాళ్ళు ఓట్లని వదిలిపెట్టండి. కానీ ఇంత మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఖచ్చితంగా పెట్టాలని మాకు అది బాధ వస్తా ఉంటది. అన్న ఏం మాట్లాడుతున్నా మేము అదే ఇంటనే ఉంటాము, సెల్లుల్లో వింటాము. కానీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదన్నా, కనీసం అన్న మీరు చెప్పండి అన్న, మాకు అంత శక్తి లేదు. నేను చిన్నదాన్ని, 30 ఏళ్ళు నా వయసు, కానీ నేను ఎన్ని రోజులు ట్రై చేస్తానే ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాలన్నా, అన్న మాట్లాడాలి, లేదంటే అదే నిజం అనుకునేటట్టు అయిపోతాను. అట్లా కాదు కదా, వాళ్ళు 10 మంది ఈయన ఒకళ్ళిద్దరే మాట్లాడుతున్నారు, దాంతో 10 మంది అబద్ధాలు. ఇప్పుడు అబద్ధాలకు ఎక్కువ గొంతు ఎక్కువ ఉంటది కదా. అయినా ప్రజలు ప్రజలు మోసపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? కానివ్వండి. ఇప్పుడు అందరూ అట్లే ఉండారన్న. ఇప్పుడు అన్న ఏదో చేసిట్టే అనిపిస్తా మాట్లాడుతా ఉండారు. ఖచ్చితంగా డబ్బులు మాకైతే ఓట్లు అయిపోయినాడు కానీ 30,000 వచ్చిందన్న, 15,000 మేము ఓసీలము అంత ఇదిగా చేస్తా ఉంటే అంత ఖచ్చితంగా మాట్లాడుతా ఉంటే ఎక్కువ రావాలి మీకు. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారంటున్నాడు ఆయన. మా పిల్లలు బీటెక్ అసలు అవసరం లేదన్న, దాని గురించి కాదు. ఇంత బాధపడతా అన్న మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు అవకాశం చెప్పండి అన్న. మీరు చెప్పారు కదా వాళ్ళు శివశంకర్ ఓకే శివశంకర్ గారు వారు అడుగుతున్నారు, జగన్ గారు మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ మాట్లాడితే బాగుంటుందని చెబుతున్నారు. మీరు ఆ సలహా అయితే ఇవ్వండి. అమ్మా లక్ష్మి గారు, మీరు అన్నట్టు అబద్ధం అనేటువంటిది నిజము గడప దాట లోపల అబద్ధం ఊరు చుట్టూ వస్తుందమ్మా. వాళ్ళు చెప్పేటువంటి 10 మందికి కానీ ఇదంతా కూడా ఏంటంటే కనుక రోజు జగన్ గారి పని ఎలా అవుతుందంటే, ఇప్పుడు కొమ్మినేని గారు ఉన్నారు, ఎలక్షన్ ముందు కూర్చొని రోజు ఈనాడు పేపర్ చదివి ప్రజలకు అబద్ధాలు వస్తున్నాయా, ఈ అబద్ధం చెప్పడానికి ఆయన యొక్క సమయం సరిపోయేది. సో అదే విధంగా జగన్ గారు రోజు కూర్చొని దీని గురించే ఏం ఆలోచన చేయకోకుండా వాళ్ళు రోజు 100 మంది 100 వేస్తా అంటే బురద చుట్టుకాడు కనుక సరిపోతుందమ్మా. మీరు అన్నట్టు మీరే స్టార్ క్యాంపెయినర్లు ఆయనకి. ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్నారు, మీరే మీ షాప్ అంటున్నారు. 10 మందికి మీరే చెప్పండి, మనమే చెప్తాము, ప్రజలకే తెలుసు. అయినప్పటికి కూడా ఆవిడ చాలా వ్యాలిటీ సలహా ఇచ్చారని అనుకుని మీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళండి. రైట్. ప్రకాష్ రాజు గారు, రైట్. ప్రకాష్ రాజు గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఛానల్స్ అన్ని ఏపీలో ఆఫ్ చేశారని నేను స్క్రోలింగ్ చూస్తున్నాను. అవును. మీరు ఛానల్స్ లో మీకు అందరికీ కూడా ఒక క్లబ్, ఒక అసోసియేషన్ ఉంటది కదా సార్?
ఆ అసోసియేషన్ లో మీ మిగతా ఛానల్స్ అందరూ కూర్చొని మరి ఎందుకు ఆఫ్ చేశారు, వీళ్ళు ఏం చేశారని చెప్పి మీరు వాళ్ళందరితో డిస్కస్ చేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ఇదివరకు ఆఫ్ చేశారని చెప్పి చెప్తున్నారు. అది అంటే గవర్నమెంట్లోకి రాగానే ఆఫ్ చేశారంటేనే మీరు అర్థం చేసుకోవాలి, కక్షతోటి చేశారని అర్థం అవుతుంది. లేదు మీరు ఇగో ఈ తప్పులు చేశారు, లేదా అసలైనా కూడా ఆఫ్ చేసే హక్కు వాళ్ళకి లేదు, కానీ ఒత్తిడి చేసి చేస్తుంటారు. కృష్ణరాజు గారు మాట్లాడండి దీని మీద. ఆయన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ దానికి కూడా ఆయన కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అయినా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కాకపోతే మనం ఏం చేస్తాం? రైట్, కృష్ణరాజు గారు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 4 ప్రధానమైన తెలుగు న్యూస్ ఛానల్స్ అండి. వాటికి దాదాపు 60% వ్యూవర్షిప్ ఉంటే వాటిని ఎంఎస్ఓలు ఆఫ్ చేశారని చెప్పి అంటున్నారు. అయితే వారు ఎవరి ఒత్తిడితో, ఎవరి ప్రలోభాలకు గురి ఆఫ్ చేశారో అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి జరిగిన పరిణామం ఏంటంటే, వీరు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయింది. ఈ 4 ఛానల్స్ ని వాళ్ళు రద్దు చేయడం వలన ఆ దేశంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆ సంస్థ అనేది యునెస్కోకు అనుబంధంగా ఉందండి. యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉంది. వారేం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి చర్యలు చేయడం వలన ఈ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ప్రమాదంలో పడిందని చెప్పి వారు చెబుతూ, వెంటనే స్థానిక ప్రభుత్వం అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అండి వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలంటూ కూడా వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంటే మన ప్రతిష్ట అనేది అంతర్జాతీయ స్థాయిలో కూడా దిగజారింది. వీరి కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రజానీకం ఎందుకు బలి కావాలి? ఎందుకంటే రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 19లో 19A 19G ఈ రెండూ కూడా సమాచార హక్కును కూడా మనకి ఇస్తున్నాయి. అన్ని వర్గాల సమాచారం, అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదండి, దేశ ప్రజలందరికీ ఉంది. కానీ ఆ హక్కును కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తోంది. కాబట్టి దీనికి ఇక్కడ చంద్రబాబు నాయుడే కాదండి, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అంతర్జాతీయ స్థాయిలో మనం బాబు గారు ఏమంటారంటే, తరచుగా మీరు ఇట్లా చేస్తే మన ఇమేజ్ ఏమైపోతుంది, మీరు ఆందోళన చేయొద్దు, మీరు స్ట్రైకులు చేయొద్దు అని చెప్పి అన్నారు. కానీ వీరు చేస్తున్న ఇటువంటి దుశ్చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అనేది అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింది. కాబట్టి ఇప్పటికైనా కానీ వారు తమ వైఖరిని మార్చుకోవాలి, లేకపోతే ఈ పరిస్థితిని మరింత అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకో చిన్న విషయం చెప్తాను సార్, నేను దీని మధ్యన ఒక ఆర్టికల్ రాశాను సాక్షిలో, దాంట్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. దానికి సరే సహజంగా చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి, కానీ వీరిలో అత్యధికులు నేనెవరో వారికి తెలియదు, నాకు తెలియదండి, కానీ ఫోన్లు చేసి బోరున వినిపిస్తున్నారు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే వారికి ఇష్టమైన ప్రభుత్వం పోయిందండి, ఎందుకు ఇట్లా పోయిందో మాకు అర్థం కావటం లేదు, మేమందరూ కూడా దానికే సపోర్ట్ చేశాము, కానీ ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి వారు తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఇంకా అచంచలమైన విశ్వాసం ఉంది. ఆ ప్రభుత్వం పోతే తమ ఇంట్లో ఏదో పోయినట్టుగా వారు బాధపడుతున్నారు. అంటే ఈ పార్టీ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కావచ్చు, ప్రజల మొత్తం అనేది సంపూర్ణంగా ఉందని చెప్పి మనం భావించాలి. రైట్, బాగా చెప్పారు. మీ అనుభవం, స్వీయ అనుభవం, జనం ఫోన్ చేసి చెప్తున్న తీరు కరెక్ట్, అది వాస్తవమే. చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, రకరకాల వ్యక్తులు ఉంటారనుకోండి, వాళ్ళంతా కూడా వాళ్ళు సానుభూతి, మద్దతు ఇవ్వటం ద్వారా జగన్ గారికి ఒక సంఘీభావం తెలియజేసినట్లు అవుతుంది. అయితే మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని గత 15 రోజులుగా విపరీతంగా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఆస్తుల మీద ధ్వంసం చేస్తున్నారు, హింసాకాండ చెలరేగుతూనే ఉంది, కర్రలు కత్తులతోటి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దాడులు చేసి కొడుతున్నారు. మరి ఇవేమి పవన్ కళ్యాణ్లు, మోడీ గారికి ఇలాంటి వాళ్ళకి ఏమీ కనపట్టలేదా? ఏం జరుగుతోంది అసలు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా తయారైతే కూడా మామూలుగా అయితే రౌడీలుగా ఉండాలని చెప్పే పెద్ద మనుషులు ఏమి ఇంకా నోరు కదపట్లేదు, మెదపట్లేదంటే ఇంకా ఇది వాళ్ళ ఒరిజినల్ తత్వం ఇదే అనుకోవాలి. ఏదేమైనా మీరు కోరుకున్నట్లుగా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ను నాశనం చేయొద్దు, ఆ ప్రాంత ఇమేజ్ని డ్యామేజ్ చేయొద్దని మీరు అనుకున్నట్లుగా నేను కూడా కోరుకుంటూ, కృష్ణరాజు గారు, శివశంకర్ గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.